మాకు కాల్ వచ్చింది. చూసేవారికి 3 రోజుల నుంచి అలానే ఉన్నాడంట. అనారోగ్యంతో బాధపడుతున్న దిక్కులేని అభాగ్యుడు 3 రోజులుగా రోడ్లపై జీవనం. కుటుంబమంటూ లేని నిర్భాగ్యులను ఆదుకునేదెవరు? అతనికి చికిత్స చేయించేదెవరు? తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న ఈ అనాథను మోత్కూరు పోలీసుల చొరవతో 108 సంస్థ అంబులెన్స్లో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. కాలికి గాయంతో మాసిన జుట్టు, చిరిగిన బట్టలతో యాచకుడిలా కనిపిస్తున్న నిర్భాగ్యుడిని సిబ్బంది చక్రాల కుర్చీలో ఆశ్రమంలోకి తీసుకువెళ్లారు. నా పేరు వచ్చేసి ఎండి జైనుద్దీన్. మా ఈఎంటీ మళ్ళీ మేము ఇద్దరం కలిసి 108 అంబులెన్స్ సర్వీస్ చేస్తాం. మాకు మోత్కూరు పిఎస్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే అపార్ట్మెంట్ల కాడ కేసు అసైన్ అయింది. సో చూసేవారికి 3 రోజుల నుంచి అలానే ఉన్నాడంట. చూసి అమ్మ నాన్న ఆదర్శం తీసుకుని వెళ్ళమని చెప్పి మా సిఐ నాగరాజ్ చెప్పారు మోత్కూరు. సో ఇక్కడికి తీసుకొచ్చాం. ముందుగా ఆశ్రమంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లగా వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అన్నం పెడితే మతిహీనుడు కూడా కావడంతో తనలో తానే నవ్వుకుంటూనే తిన్నాడు. చూస్తున్నారుగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఈ అభాగ్యుడు ప్రస్తుతానికి అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చికిత్స తీసుకుంటున్నాడు. వీరి సంబంధీకులెవరైనా ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు.